ప్రపంచం మనల్ని ఒంటరి చేసినప్పుడు ఒకరు చేయి పట్టుకొని ధైర్యాన్ని ఇస్తాడు అనుకుంటాం. ప్రేమించిన వ్యక్తి కోసం ఏం తెలుసుకోకుండా ఆలోచించకుండానే ప్రేమిస్తాం. వాళ్ళకి నచ్చినట్లుగా నడుచుకోవాలి, నచ్చేది చెయ్యాలి అనుకుంటాం. ఎక్కువగా నమ్ముతాం, కాదు నమ్మేలా చేస్తారు. మొదటిలో ఎక్కువగా ఆలోచించకపోయినా కొన్ని రోజుల ప్రేమకి ఏం చేస్తున్నాడు, నా కోసం ఆలోచిస్తున్నాడా లేదా అని ఒక అమ్మాయి తను ప్రేమించిన వాడికి తెలియకుండానే చాలా దగ్గరైపోతుంది. మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారు అని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా వేగంగా మారేది మనిషి మనసు, ఇంకా మనిషి ఆలోచనలు. మీ అవసరం లేదు అనుకొని వేరే అమ్మాయికి దగ్గరవుతున్నాడని తెలియక తన దగ్గరైన అమ్మాయి నీకు తెలిసిన అమ్మాయి అయినప్పుడు అసలు ఏంటే ఈ శాలరీ, దానిపైన ఈ ట్యాక్స్ ఒకటి. ఇచ్చేదే చిల్లర, ఇంకా ట్యాక్స్ అంట. ఏంటో నాకు చాలా చిరాకు వస్తుంది అసలు. ట్యాక్స్ కోసమా చిల్లర కోసమా? ఎహే కాదు, నేను ఎప్పటి నుండో ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ ఉన్న రీల్స్ చేస్తుంటే ఫాలోవర్స్ మాత్రం పెరగడం లేదు. కంటెంట్ ఉన్న రీల్స్ చేస్తే ఫాలోవర్స్ ఎందుకు వస్తారు, ఏడికెళ్ళి వస్తారు? కనెక్ట్ అవ్వాలంటే చూపించాలి. చూపించాలా? అది కూడా నిజమే. ఇప్పుడు ఎక్స్పోజ్ చేయందే ఫాలో కూడా కొట్టరు, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయరు. 70% అబ్బాయిలు ఫాలో అయ్యేది కంటెంట్ కోసం కాదే, వాళ్ళకి కావాల్సిన వాటి కోసం. కింద కమెంట్స్ చూస్తే హాట్, సెక్సీ, ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అంటారు తప్ప జెన్యూన్గా కమెంట్స్ రావు. సర్లే పద, వర్క్ ఫినిష్ చేసి పోదాం, లేదంటే క్విక్ కాల్ అంటాడు. సరే పోదాం. హే ఐరా. హాయ్ సృష్టి, ఎలా ఉన్నావే? చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను కదా నీకు. అలా ఏం లేదు, నువ్వెప్పుడు బిజీగా ఉంటావు. ఊరికే ఎందుకు నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ని డిస్టర్బ్ చేయడం? నువ్వు కొంచెం కూడా మారలేదు అసలు. నాకు నీ నుండి ఒక ఫేవర్ కావాలి సృష్టి, చేస్తావా? చెప్పు అదేంటో ఫస్ట్. జాబ్ చేయాలి అనుకుంటున్నా, నీతో నేను స్టే చేయొచ్చా? దానికోసం ఇంతలా అడగాలా? నువ్వొస్తే నాకు లోన్లీనెస్ ఉండదు. థ్యాంక్ యూ డియర్. లోన్లీ అంటున్నావు, ఏమైందే? పూజ అని ఒక అమ్మాయి ఉండేది, తనకి వేరే దగ్గర జాబ్ వచ్చి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను ఒకదానే ఉంటున్నా. అవునా, సరేవే, నేనైతే ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నా, పొద్దున్న నీ పైన వాలిపోతా. ఓకే, సీ యూ సూన్. వచ్చాక అన్ని ముచ్చట్లు పెట్టుకుందాం. సరే, బాయ్. బాయ్. ఐరా, నాకు బయట చిన్న వర్క్ ఉంది, ఈవినింగ్ లోపు వచ్చేస్తా. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వచ్చాక ముచ్చట్లు పెడదాం. కొంచెం ఎర్లీగా రావే, న్యూ ప్లేస్ కదా, నాకు భయం ఇంకా బోర్ కూడా. సరేలేవే, నేను త్వరగానే వచ్చేస్తా. ఓ మొదలెట్టేసారు అప్పుడే. వీళ్ళు ఆఫీస్కి వచ్చి పని తప్ప అన్నీ చేస్తున్నారు. వీళ్ళు మారరా బాబు.
అయితే చాలా బాగుంది. జాబ్ కూడా వచ్చేస్తే హలో ఐరా. హాయ్ సార్. ఎక్కడుంటారు మీరు? ఇక్కడే మాదాపూర్లో సార్. మాదాపూర్. నైస్. నీకు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూనా? యా సార్. రెజ్యూమ్లో లేనివి, నాకు తెలియనివి ఏమైనా ఉంటే చెప్పు. నేను పాటలు బాగా పాడతాను సార్. సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏమైనా నేర్చుకున్నావా? స్పెషల్గా అయితే ఏ కోర్స్ చేయలేదు సార్. ఆల్ రైట్. ఒక చిన్న పేపర్ టెస్ట్ ఉంటుంది, కంప్లీట్ చేయండి. ఐ విల్ బి బ్యాక్. ఓకే సార్. ఓకే, డన్. ఏంటి అప్పుడే అయిపోయిందా ఇంటర్వ్యూ? మీ టీంలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? ఉన్నాయో లేవో. నేను మొన్న హెచ్ఆర్ గాడికి మెసేజ్ పెట్టినా, ఏమైనా వేకెన్సీస్ ఉంటే నా ఫ్రెండ్ రెజ్యూమే పంపుతా అని. రిప్లై ఇచ్చేసి ఆవిడ ఎదవా. పులిహోరలో మాత్రం ఎక్స్పర్ట్ బాబు. ఇప్పుడు వచ్చిన పిల్లని మాత్రం మస్తు టైంలోనే గోకుతున్నాడు బాబోయ్. వర్క్ చేస్తాడో ఇంకేమైనా చేస్తాడో. ఇంకేమైనా అంటే ఉహుం. ఎవరి పిల్ల లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయకుండా నించుంది? హాయ్. హాయ్. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. లేదు, నేను రీసెంట్గానే వచ్చాను. ఓ నైస్. నేను మీ పై ఫ్లాట్లోనే ఉంటా. మీ పేరు? ఐరా. నైస్ నేమ్. లేడీస్ ఫస్ట్. నా హృదయంలో ఒంటరితనాన్ని ఎవరికి చెప్పుకోలేక, నాలో దాచుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రులు ఒంటరిగా గడిపాను. నీతో చెప్పాలని ఉంది, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావేమో అని ఒక భయం. నువ్వు వచ్చినప్పటి నుండి చూస్తున్నా అసలు హ్యాపీనెస్ అనేదే లేదు నీ ఫేస్లో. ఇంట్లో వాళ్ళు ఏమైనా గుర్తొస్తున్నారా? అలా ఏం లేదు. నువ్వు ఇలా డల్గా ఉంటే నేను హ్యాపీగా ఉండలేను. నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, హ్మ్. కానీ ఎందుకని ఏ క్వశ్చన్స్ అడగకూడదు. టైం వచ్చినప్పుడు అన్నీ నేనే చెప్తాను. హ్మ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. హలో డాక్టర్. హాయ్ సృష్టి, ప్లీజ్ కమ్. నా ఫ్రెండ్ ఐరా. హాయ్ ఐరా, చెప్పండి. చెప్పవే. డాక్టర్, అది నాకు పీరియడ్స్ మిస్ అయ్యి 2 months అవుతుంది. అండ్ మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయా? ఎస్, ఇట్స్ వెరీ మచ్ రెగ్యులర్ డాక్టర్. ఓకే. మీరు క్లియర్గా చెప్తేనే కదా నేను హెల్ప్ చేయగలను. మీరు మ్యారీడా ఐరా? కాదు డాక్టర్, ఐ హ్యాడ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ విత్ మై బాయ్ ఫ్రెండ్. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మీరు ఒక్కరే వచ్చారేంటి? మీ బాయ్ ఫ్రెండ్ రాలేదా? కావాల్సినంత వరకు అమ్మాయిలతో తిరుగుతారు, బట్ ఇంపార్టెంట్ టైంలో మాత్రం కోరుకున్న అమ్మాయితో ఉండరు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఓకే,
ప్లీజ్ కమ్, లెట్స్ చెక్. రిజల్ట్స్ అయితే పాజిటివ్. యు ఆర్ 9 weeks ప్రెగ్నెంట్. డాక్టర్, ఐ వాంట్ టు గో ఫర్ అన్ అబార్షన్. ఐఎమ్ సారీ ఐరా, యూ మెట్ అ రాంగ్ డాక్టర్. నేను టర్మినేషన్స్ చేయను. నీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి కదా. మీలాంటి ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా అన్ఎడ్యుకేటెడ్లో బిహేవ్ చేస్తే ఎలాగా? ఐఎమ్ నాట్ జడ్జింగ్ యూ. ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ప్రొటెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అండ్ హెల్త్కి కూడా చాలా రిస్క్. ఫైన్, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బేబీ హార్ట్ బీట్ అయితే లేదు. ఒక అమ్మాయిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఈ ప్రాసెస్లో బ్లీడింగ్ అండ్ పెయిన్ హెవీగా ఉంటుంది. భయపడే అవసరం అయితే లేదు. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ డాక్టర్. హాయ్, ఎలా ఉన్నావు కీర్తి? నేను బాగున్నా ఐరా, నువ్వెలా ఉన్నావు? జాబ్ ఏమైనా వచ్చిందా? నన్ను ఇంట్లో చావా దొబ్బుతున్నారే. ప్రతి ఇంట్లో ఉండేదేగా. ట్రై చేస్తున్నా కీర్తి, కష్టంగానే ఉంది. ఇంటర్వ్యూ కాల్స్ కూడా పెద్దగా ఏం రావట్లేదు. అవునా? మా ఇంట్లో పెళ్ళి పెళ్ళి అంటున్నారే బాబు. మా పేరెంట్స్ కంటే మా పక్కింటి ఆంటీకి తొందర ఎక్కువ నా పెళ్ళి పైన. డైలీ ఆమె వచ్చి మా అమ్మని దొబ్బుతుంది, పెళ్ళి చేయరా చేయరా అని. అయ్యో, మన పేరెంట్స్ కంటే కూడా పక్కని వాళ్ళకి, రిలేటివ్స్కే కదా తొందర ఎక్కువ. అదేంటోనే వాళ్ళ ఆనందం. అవును, నీకు ఈ న్యూస్ తెలిసిందా ఐరా? న్యూసా? ఏంటి? మన జూనియర్ గణేష్ ఉన్నాడు కదా, ఫ్యామిలీ అంతా ఎక్కడికో వెళ్ళి వస్తుంటే ఎర్లీ మార్నింగ్ కార్ యాక్సిడెంట్ అయింది. స్టాప్ అయిన లారీని గుద్దుకొని టోటల్ ఫ్యామిలీ అంతా స్పాట్ అంట. న్యూస్ పేపర్లో కూడా వేశారు లాస్ట్ వీక్. చిన్న బేబీ కూడా ఉంది. పాపం అసలు. ఐరా, హలో, ఉన్నావా? హలో హలో. ఆ రోజు నీకోసం ఏడ్చే వాళ్ళు కూడా ఎవ్వరుండరు. ఐరా, ఐరా ఏమైంది? ఫైన్, ఆల్ రైట్, ఓకే. ఏమైందో నాకైనా చెప్పు. ఇలా నీలో నువ్వే బాధపడితే లోన్లీగా ఫీల్ అవుతావు. నీ బాధ ఎప్పటికీ పోదు. నేను ఆ రోజు అలా అనకుండా ఉండాల్సింది సృష్టి. ఇదంతా నా వల్లే జరిగింది. నేనే కారణం దీనికి. సరే, కామ్ డౌన్, స్టాప్ క్రైయింగ్. కొంచెం వాటర్ తాగు.
నేను కాలేజ్లో ఉన్నప్పుడు అర్జెంట్ మ్యాటర్ అని చెప్పింది, టైం అవుతున్నా ఇంకా రాదేంటి? బా, ఇంకెంత టైం వెయిట్ చేయాలి ఇలా? ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి లేట్గా వస్తే ఎలా? నా కోసం ఎంత టైం అయినా వెయిట్ చేయడం ఇష్టం అనేవాడివి, ఇప్పుడు 10 minutes కూడా ఉండలేకపోయావా? అది అప్పుడేరా. నేను కావాలని లేట్ చేయలేదు గణేష్. నీకు ఎన్ని టైమ్స్ ఫోన్స్ మెసేజ్ చేస్తున్నా ఎందుకు రెస్పాండ్ అవ్వవు? ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు కదా, ఫస్ట్ అది చెప్పు. ఐఎమ్ ప్రెగ్నెంట్ గణేష్. అసలు ఏం మాట్లాడుతున్నావు ఐరా? జోక్ చేసే మ్యాటర్ ఇది కాదని నాకు తెలుసు. What the fuck? ఏంట్రా ఇలా జరిగింది? ఎలా? భయం వేసి నీకు కాల్ చేస్తున్నా, నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఎలా? మనం సెక్సువల్గా కలిసి ఆల్మోస్ట్ 2 months పైనే అవుతుంది. ఇప్పుడేంటి ప్రెగ్నెన్సీ? నేను అడిగినప్పుడు ఆల్ ఫైన్ ఏం కాదన్నావు కదా, మళ్ళీ ఇదేంటిది? నాకు మాత్రం ఏం తెలుసు? నేను ఏం కాదనుకున్నా, ఇలా 1 timeకి ప్రెగ్నెన్సీ వస్తుందని. అసలు నువ్వు కరెక్ట్గా చెక్ చేసుకున్నావా? పీరియడ్స్ రాలేదని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ అయింది. ఇంకెవరికైనా విషయం తెలుసా? అలా ఎలా చెప్తాను అసలు? నాకు ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణికేశాయి. నీకు ఈ విషయం చెప్దామనే చాలా టైమ్స్ కాల్ చేశాను, నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. నాకింకా టెన్షన్ ఎక్కువైంది. ఐరా, నువ్వెవరితోనైనా ఫిజికల్గా కలిసావా? హే చీ, నువ్వేం అడుగుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? నేను నమ్మినందుకు బజార్దాని లెక్క కనిపిస్తున్నానా? నువ్వింత దరిద్రంగా ఆలోచిస్తావని తెలిస్తే నీకు ఈ విషయం చెప్పేదాన్ని కాదు అసలు. ఇంత చిన్న విషయానికి ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నువ్వు థాట్స్లో స్పీడ్గా ఉంటావు, అందుకే నేను క్యాజువల్గా అడిగా. ఇది చిన్న విషయమా? అసలు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటే కదా నువ్వేం అడిగావో నీకైనా అర్థం అవ్వడానికి. నిన్ను ప్రేమించిన అమ్మాయిని వేరే ఎవరితో అయినా పడుకున్నావని అడగడానికి నీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఒక అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుందంటే అది తన పైన ఉన్న ప్రేమ, నమ్మకం. నువ్వు దాన్ని కూడా ఛీ. ఇది కట్ చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తుంది. మాయ ఎందుకు నీకు ఇన్ని టైమ్స్ కాల్ చేస్తుంది? నువ్వు తనతో టచ్లో ఉన్నావా? ఇప్పుడిప్పుడే నీ ఉద్దేశం ఏంటో క్లియర్గా అర్థమవుతుంది గణేష్. నేను నీకు ఎన్ని టైమ్స్ పిచ్చి దాంట్లో కాల్ చేశాను. నువ్వు నన్ను వదిలించుకోవడానికి రీజన్స్ వెతుక్కుంటున్నావు అని తెలియక. తెలియకుండా ఓవర్గా మాట్లాడకాయరా.
ఓవర్గా మాట్లాడుతుంది చేస్తుంది నువ్వు. మీ మధ్య ఏం లేనప్పుడు తను ఎందుకు నీకు ఇన్ని టైమ్స్ కాల్ చేస్తుంది? నువ్వెందుకు నా ముందు కాల్ లిఫ్ట్ చేయకుండా కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నావు? ఇప్పుడు మన టాపిక్ ఇది కాదనుకుంటా. అసలు ఎందుకు ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు ఐరా? స్టార్టింగ్లో మనం లవ్ రిలేషన్లోకి వెళ్ళాలని ఏం అనుకోలే కదా. కాలేజ్లో నువ్వు నాకు సీనియర్, నువ్వు ఫాస్ట్గా మూవ్ అయ్యావని నేనంతే ఫాస్ట్గా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ నేను మాయని లవ్ చేస్తున్నానని నీకు కూడా తెలుసు. ఏంటి సీన్ చేస్తున్నానా? లవ్ లేకుండా నేనే నీకు కావాలని దగ్గరయ్యాను, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను కదా. నువ్వు లవ్ అని మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, కానీ నేనెప్పుడు లవ్ చేయాలి, లైఫ్ షేర్ చేసుకోవాలి అని ఎప్పుడు అనుకోలే. హో, నాతో రిలేషన్షిప్ మాత్రం వద్దు, నా బాడీ మాత్రం కావాలి. అది ఇప్పుడు బోర్ కొట్టేసింది. ఎందుకురా అసలు మీ మగాళ్ళు అంత సెక్స్ కోసం లవ్ అనే వర్డ్ని యూజ్ చేసి అమ్మాయిల ఎమోషన్స్తో ఆడుకోవాలని చూస్తారు? చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది. ప్రేమ అనే ట్యాగ్ లైన్ తగిలేస్తే చాలు, అన్ని ఫ్రీగా చేయొచ్చనేగా. ఇప్పటి వరకు తను నీతో మాట్లాడలేదు కనుక నాతో ఉన్నావు, నన్ను ఫిజికల్గా యూజ్ చేసుకున్నావు. హా, నాతో కాకుండా వేరే ఎవరితో అయినా పడుకున్నావా అని అడిగినప్పుడే నాకు అర్థమైంది ఇన్ని రోజులు నువ్వు నాపై చూపించిన కేర్, అఫెక్షన్ అంతా ఫేక్ అని. చీ, నీలాంటి వాడికంటే డైరెక్ట్గా సెక్స్ చేస్తావా అనే వాళ్ళే కొంచెమైనా నిజాయితీగా ఉంటారేమో. ఆ బొక్కలే. నిన్ను నమ్మినందుకు నాకు గట్టిగా బుద్ధి చెప్పావు. లవ్లో రొమాన్స్, ఫిజికల్ హ్యాపీనెస్ చాలా కామన్ అయ్యరా. అవి లేకుండా ఏ అబ్బాయి అమ్మాయి ఉండట్లేదు. అయినా సీనియర్వి, ఆ మాత్రం తెలీదా నీకు? నిజమైన ప్రేమ అనుకొని మోసపోయాను. అది అవసరం కోసం వచ్చిన ప్రేమ అని తెలుసుకోలేకపోయాను. ఒకరోజు తప్పకుండా వస్తుంది గణేష్. వస్తుందిలే. చెట్టు కొమ్మ నుంచి ఆకులు ఎలా రాలిపోయి గాలి దాన్ని దూరంగా తీసుకెళ్ళిపోతుందో మధ్యలో వచ్చింది. ఒకరోజు నిన్ను వదిలి వెళ్ళినప్పుడు ఆ రోజు నీకు అర్థమవుతుంది నేను పడుతున్న వేదన. నా మనసు పడ్డ బాధ నిన్ను ఊరికే వదలదు గణేష్. నువ్వు చేసిన గాయానికి ఒకరోజు తప్పకుండా శిక్ష పడుతుంది. ఆ రోజు నీకోసం ఏడ్చేవాళ్ళు కూడా ఎవ్వరుండరు. మనం ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గరవుతామేమో కానీ సొంతమైతే కాలేమైరా. మనుషుల మధ్య బంధాలకి విలువ లేదు. అయినా నువ్వన్న మాటల వలనే తనకి ఈరోజు ఇలా ప్రమాదం జరిగిందని అనుకొని బాధపడటంలో అర్థం లేదు. ఎవరికి ఎప్పుడు ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నువ్వు అలా అనటం వల్లే తనకి యాక్సిడెంట్ అయిందనుకోవడం నీ అమాయకత్వం. గణేష్ నా మనసుకి శరీరానికి చేసిన గాయం ఏదేమైనప్పటికీ తన జ్ఞాపకాలు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి. ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వాలి కానీ జ్ఞాపకాల్ని కాదు. జ్ఞాపకాలు చాలా గమ్మత్తుగా ఉంటాయిరా. కొన్నిసార్లు వద్దనుకున్నా వదలకుండా మరి సంతోషాన్ని ఇస్తాయి.
కొన్నిసార్లు వెంటపడి మరీ కంటతడి పెట్టి వేధిస్తాయి. అసలు ఎందుకు ఈ ప్రేమలో పడతామో కానీ చచ్చేంత వరకు బాధపడుతూనే ఉంటాం. నిజంగా ప్రేమించే వారికి కన్నీరు మాత్రమే మిగులుతుంది. ప్రేమ చేసిన గాయాలు అన్నీ ఒక్క కాలమే నయం చేస్తుంది. ఏ పరిచయం ఎక్కడి వరకు ఉంటుందో, ఏ ప్రయాణం ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు. కానీ కొన్ని పరిచయాలు మాత్రం చివరి వరకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.